బడిలో పాఠాలు చదవలేదు ఆమె. సమాజం నేర్పిన జీవిత పాఠాలను చదువుకున్నారు. అందుకే ఎవరికి ఏ కష్టం కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చి అండగా నిలుస్తుంటారు. నిర్మలమైన మనస్సుతో, నిశ్చలమైన ఆలోచనలతో సమాజానికి తన వంతు బాధ్యతగా సేవలందిస్తున్నారు. సమాజం నాకేమిచ్చింది అని ఆమె ఏనాడు ప్రశ్నించలేదు. సమాజానికి నేనేమివ్వాలి అని నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు నిర్మల గారు. అందుకే ఆమె అందరికీ ఆప్తురాలిగా నిలుస్తున్నారు. నిర్మల సేవా సంస్థను నెలకొల్పక ముందు నుండే అనేక ఏళ్లుగా సేవలు అందిస్తూనే ఉన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం బహదూర్పల్లికి చెందిన నిర్మల గారు నిర్మల సేవా సంస్థను స్థాపించి 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతో మందికి సాయం అందిస్తున్నారు. సంస్థలోని సభ్యులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. నిర్మల మహిళా పరపతి సంఘం ద్వారా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నారు. అనేక మందికి కుట్టు మెషిన్లు, మెటీరియల్స్ను అందించి అండగా నిలిచారు. వేలాది మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. కరోనా కష్టకాలంలో నిర్మల గారు చేసిన సేవలు అనన్య సామాన్యం. అనేక ప్రాంతాలలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. తక్కువ ధరకే భోజనం అందించే విధంగా క్యాంటీన్లను సైతం నెలకొల్పి ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గుడ్డ సంచుల వినియోగించాలని సూచించారు. ప్రధానంగా నిర్మల మహిళా పరపతి సంఘంలో సభ్యత్వం పొందిన వారికి చిరు దుకాణాల ఏర్పాటుకు, ఆర్థికంగా తోడ్పాటుకు రుణాలను సైతం అందిస్తున్నారు. సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. లెక్కకు మించి మిక్కిలిగా సేవలు అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న నిర్మల గారు మరిన్ని సేవలు అందించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం.